అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం నిన్నే నమ్మి చేరితి. ఈ వైవిధ్యభరితమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన వాటితో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిభరితంగా ఉంటుంది. గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే అడ్మిన్ గారు నేటి కవితకి వెన్నెముకల ఉంటూ ముందుకు తీసుకువెళ్తున్న శుభతరుణంలో ఈ దృశ్య కవిత గానలహరి కార్యక్రమం అందరి మన్ననలను అందుకుంటోంది. ముందుగా గురువులు ఇరువురికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అత్యుత్తమ కవితలతో వస్తున్న కవులకు, కవయిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని కార్యక్రమంలోకి ఆహ్వానిద్దాం. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం నిన్నే నమ్మి చేరితి అనే అంశానికి ఎంత కని అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి రూపలత గారికి నా నమస్కృతులు తెలియజేసుకుంటూ కవిత. ఏరిన పువ్వుల నడుగు ఎంత పరితపించానో, ఎరుపెక్కుతున్న ఉదయ రేఖల నడుగు నిదురించక ఎంత ఎదురు చూశానో, రెప్పల నడుమ నీ పదముల ద్వయమే ముఖారవిందపు ముద్రలు లేవే, తలపున నిలువని నీ రూపము ఎవరని అడుగ ఎలా తెలుపను, అలసిన ఘడియలివి అలకకు సమయమా, పులకిత మదిలో పురివిప్పిన ఆనందం గతమున మిగిలిన గురుతేనా, నేనన్న భావన చుట్టూ సంద్రమంత చుట్టుకున్నదేమో, ఒడ్డు కనపడుతున్నట్టున్నా చేర్చే నీ కోసం ఎంతకని ఎదురుచూపు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. ఈ వారం అత్యుత్తమ కవితల్లో నిన్నే నమ్మి చేరితే అనే అంశానికి గాను నాతో నేను అనే శీర్షికతో నేను ఇచ్చినటువంటి కవితను నేను చదువుతున్నాను. జీవన పోరాటంలో ఎన్ని పరుగు పందాలో నన్నెవరో అస్తమానం తరుగుతూనే ఉంటారు. ఎవరా అని ఆగి చూస్తే అది నేనే. నా పరుగు ఆగదు, పందెం ముగియదు. కాలం శృతి తప్పిన తీగలను సవరిస్తూ విషాదరాగం ఆలపిస్తూనే ఉంటుంది. ఎవరిని నమ్మాలనిపించదు. రెక్కల్ని నమ్ముకున్న పక్షులు నా నమ్మకానికి వంత పాడతాయి. ఏమీ ఆశించిన వృక్షం నాకు స్ఫూర్తినిస్తుంది. నా మనసునే నమ్మి అనుక్షణం జత చేరినప్పుడు నా బతుకు ఆలపించే సంగీత మాధురులు నా చుట్టూ ఉన్న వారందరినీ పారవస్యపు జలదిలో ఒల్లాడిస్తాయి. అందుకే సూర్యుడిని నమ్మిన నీడల్లా నన్ను నేనే నమ్ముకుంటాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న రూపలత మేడంకు, అదేవిధంగా దాస్యం సేనాధిపతి సార్కి, దాస్యం లక్ష్మయ్య గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేటి కవిత పాఠకులకు, వీక్షకులకు, రథసారథులకు నా నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి గాయత్రి, రేగులగడ్డ, విశాఖపట్నం. నిన్నే నమ్మి చేరితి అనే అంశానికి గాను నేను రాసిన కవిత అన్యదా శరణం నాస్తి. అడిగినంత మాత్రాన ఏది ఇవ్వవట, అమ్మవి కాదు. తప్పు చేసిన వెంటనే మందలించవట, నాన్నవి కాదు. ఏది అవసరమో అది ఇస్తావని, ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తావని, తప్పు చేసిన శరణంటే క్షమిస్తావని, మారి మంచివాళ్ళయ్యే అవకాశం ఇస్తావని, అన్ని చోట్ల నీవే ఉంటావని పురాణాలు పోషిస్తున్నాయి. నమ్మిన వారికంటే నమ్మని వారికే నేనున్నానని కనబడతావట. ఇన్ని మాటలు విన్నా అమ్మ నాన్న కంటే నీవే ఎక్కువని, నిన్నే నమ్మిది నా మనమున, మంచి మార్గం చూపుమయ్యా నాకు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు
డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి, అనకాపల్లి. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో ఈ వారం నిన్నే నమ్మి చేరి అంశానికి నేను రాసిన కవిత వినిపిస్తున్నాను. శీర్షిక నీ ఎదలో పదిలం. ఎవరని నా మదిలో తలచానో, బతుకున ఏమని కోరుకున్నానో, వరమొసగిన మహనీయత నీది. వేణువూది దిగులు మాయం చేశావు. ఇష్టమన్నది నీ మనసునుంటే చాలు, అష్టభార్యల మురిపింపులుంటేనేమి. బృందావన బిహారి అవుతావు కన్నయ్య. సయ్యాటల యమునా తటి మనదేనయ్యా. దాగుడు మూతలాట నీకు తగునా? ఎందు దాగి ఉన్నావయ్యా గోపయ్య. రాధ విరహవేదన నీకు తెలియనిదా? రాసక్రీడల తేలింపగా రావయ్యా. నీవే సకుడవు, నీవే దైవం, నీవే సర్వం. నిరతము నీ చెలిమి కోరు నా జీవితం. పున్నమి వెన్నెల రేయంతా మనదేనోయి. వలపు పిలుపు అందుకొని రావోయి. 16,000 గోపకాంతలున్నా నిన్నే నమ్మి చేరిన నాపై కరుణ చూపావు. ప్రేమ జగతికి కొత్త అర్థం చెప్పావు. గోకులమున పదిలమైన చోటిచ్చావు. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కొమరోజు మాధవి దామోదర్, కరీంనగర్. నేను రాసిన కవిత నిన్నే నమ్మి చేరితి. ఈ వారం అత్యుత్తమ స్థానం కల్పించిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకులు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నమస్కారం. ఈ నేటి అంశం నిన్నే నమ్మి చేరితి. శీర్షిక నిన్నే నమ్మి చేరితి. చిన్ననాటి స్నేహం కోసం వచ్చెను, మనసాగక పరితపించి వచ్చెను. నన్ను గుర్తుపడతాడా, నన్ను దగ్గరికి తీస్తాడా, లోకబాంధవా అంటూ వచ్చి మనసులో అనుకుంటూ కుచేలుడు వచ్చి కృష్ణుని దగ్గరికి. నిన్నే నమ్మి నీ దరి చేరితి అంటూ మనసులోనే అనుకుని మిత్రుడు వచ్చిన కారణం తెలుసుకునే శ్రీకృష్ణుడు. మిత్రుని చూడగానే ఊగబోయింది స్నేహితుడి నోరు. గోకులనంద గోవర్ధనగిరి దారా అంటూ పిలుచుతూ కుచేలుని యోగక్షేమం కనిపెట్టిన మిత్రుడు ఎన్నటికీ తరగని సిరినిచ్చే తనను నమ్మి చేరిన వారికి ఎప్పటికీ తోడు నీడగా ఉంటూ, అదే గొప్ప స్నేహం. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరి రాజన్న, కరీంనగర్. ఈనాటి దృశ్య శ్రవణ కవిత గానలహరికి నా కవిత ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. నిన్నే నమ్మి చేరితి అనే అంశానికి నా శీర్షిక ముక్తి మార్గం. మంచి చెడులు ఎంచలేని బాధ్యతెరగని బాల్యమందు ఆటపాటల కోయిలనయ్యి లీనమైతిని పూటకొక్క ఆటలోన. మంచి చెడులను ఎంచనేర్చి శుద్ధిబుద్ధుల సరిజాడలలో బుద్ధి జ్ఞాన సంపదలను ఆర్జించగా విద్యాకుస్మమైతిని విరబూయనెంచి. భోగి కాలేక యోగి కారంటుంటే మోక్షమార్గపు ముఖద్వారం గృహస్థాశ్రమును పుచ్చుకొని పిల్లాపాపల పితలాటకంలో మునిగిపోతిని. శరణాగతియే సర్వోత్కృష్టమని అనుభవాల తోటలోన అడుగులేసిన బాటసారిగా నేర్చుకున్న ముక్తి మార్గపు బాటలను బద్దకింపక బుద్ధిపూర్వకమై పాటింపనించి నమ్మి నిన్నే చేరితి నీ చింతన. చింతలన్నీ బాపి నన్ను చేరదీయగరావా ఈశ్వర, ప్రార్థిస్తూ వేచియుంటిని గవాక్షమున కరుణచూపి కాపాడుమయ్యా. కాంచి నన్ను కామితార్థముల కల్పతరువుగా దేవా. ధన్యవాదములు. పేరు సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు నుంచి. నేటి కవితాంశం నిన్నే నమ్మి చేరితి. శీర్షిక విధిరాతకు తలంచి. కాలం చేసిన గాయాలు అవి మానిపోయినా జ్ఞాపకాలు తరచుగా తీపెడుతుంటే, హృదయం కకావికలమైపోతుంటే, దారి తప్పిన బాటసారికి మార్గదర్శి అవుతావని ఆశించి వచ్చాను. గతి తప్పిందా,
మతిని అదుపులో ఉంచేందుకు పరిపరి విధాల చేసిన ప్రయత్నించక నీ సన్నిధి చేరానిక జీవిత నాటక రంగాన నేనొక పాత్రధారిని నడిపించి సూత్రధారి ఆదేశాల మీద నా గమనం. నేనొక పాంధుడను, గమ్యం తెలియని నిమిత్త మాత్రుడిని. నిన్ను చేరితి, నా నమ్మిక వమ్మిక చేయక మార్గం చూపవయా. దేవుడు నీవైతే కనికరించి ముక్తి చూపవయా. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన దాస్యం సేనాధిపతి గారికి మరియు దాస్యం లక్ష్మయ్య గారికి, అంశం నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి నా నమస్సులు. అందరికీ నమస్కారములు. నా పేరు మధ్యల సరోజన, జగిత్యాల నుండి. నేటి కవిత సమూహంలో 13/12/2023 నాడు రాసినటువంటి నిన్నే నమ్మి చేరితి కవిత శీర్షిక నీటిపై రాతలు అనే కవితకి అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ సోదరులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి రూపలత గారికి ధన్యవాదాలతో నా కవిత. చిలిపి చూపుల బాణాలు గుండెల్లో దింపి నీ తీయని పలుకులతో పరవశింపచేసి కమ్మని కబురుల కథలతో నా చుట్టూ ప్రేమ కంచె నాటి బహుమానాల భ్రమలో ముంచి నీవు లేనిదే నేను లేనను మాటల మత్తును చల్లితే నిన్నే నమ్మి చేరితి నీ దానిగా. మెచ్చిన నవ్వు విరసమాయే, నీకోసం వేచిన కళ్ళు చూస్తే కంపరమాయే. పొగిడిన చందమామ మోము మొరటాయే నంటూ దూరమనే భారాన్ని పెంచినావు. నమ్మకాన్ని వమ్ము చేసే నైజం అని తెలిసి చేసుకున్న బాసలన్నీ నీటిపై రాతలు కాగా నీవంటే నేనన్న మాట చేదై పగవాడిగా దూరమవుతే నీవంటే మోసమని నీ తోడంటే నరకమని తెలియజేసిన నీవిక రావని మనసు బండబారిపోయే. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర. నా కవితా శీర్షిక ఊహించనే లేదు సుమా. నీ రాతి కన్నులు జాలి దయల ఉలితో చెక్కినంతనే వర్షిస్తాయనుకోలేదు. చెలిమి చెక్కిలి తడమగానే నీలో ప్రేమ భావాలు మొలకెత్తుతుంటే నా హృదయం అపనమ్మకంగానే ఎన్నో ప్రశ్నల నడుమ నీ మనసును తాకాలనుకుంది. కాలమే సమాధానం చెప్తుందన్నట్లు నీవేంటో నాకు తెలిసింది. నమ్మకమనే విత్తు వృక్షమై బలంగా నాటుకుంది. ఇప్పుడు నిన్నే నమ్మి చేరితినంటూ నా ఊపిరి నీ కళ్ళతోటే మాట్లాడుతుంది. నేను అస్సలు ఊహించనే లేదు సుమా. రాతిలా కనిపించు ప్రాణేశ్వర, ఈ నాతికి ధైర్యమిచ్చిన హృదయేశ్వర, నీ చేయి వేడనని ప్రమాణం చేస్తున్నా. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం నిన్నే నమ్మి చేరితి. ఈ అందమైన అంశానికి నేను రాసిన కవితని అత్యుత్తమ కవితగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా ధన్యవాద నమస్కారాలు. అంశం నిన్నే నమ్మి చేరితి. శీర్షిక పువ్వుకు తావిలా. నా కవితని వినిపిస్తాను. నిన్నే నమ్మి చేరితి, ఎందుకు ఏమిటి అంటావా? ఏమో, నిన్ను చూసిన ఆ క్షణమే మదిలో మంగళకరమౌ మంత్రాలు వినిపించిన భావన. ఎలా అంటావా?
కళ్ళు కళ్ళు కలిసినప్పుడు చిత్రంగా తాకే ఆ చూపుల జల్లు చల్లగా తాకినట్లు అవుతుంటే మాట రాక మౌనంగా నిలబడిన శిలలా, నీ ప్రేమ చినుకులు తాకిన చేమంతిలా, నిన్నే నమ్మి చేరితి నీ జతలో, జన్మ జన్మల తోడుగా పువ్వు తావి రీతిగా. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారములు. నేటి కవిత నిర్వాహకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, న్యాయ నిర్ణేత శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీమతి పత్తిపాటి రూపలత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 13వ తారీఖున నిన్నే నమ్మి చేరితే అంశానికి మన్నించు మాధవ శీర్షికన నేను రాసిన కవితను అత్యుత్తమ కవితల్లో ఒకటిగా ఎంపిక చేసుకున్నందుకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీక్షకులకు, కవిమిత్రులకు శుభ సాయంత్రం. కనులు పొడుచుకొని చూసిన కానరాని భవితవ్యం, తలుచుకుంటే వణుకు పుట్టిస్తూ అగమ్య గోచరం. కమ్ముకున్న మాయ తొలగిపోయింది, కారు మేఘాలు కదిలిపోతున్నాయి నల్లటి దుప్పటి కప్పి. పూల తివాచీపై నడుస్తున్నాననుకున్న కాలి కింద కంటకాలు కంటికి కనిపించనే లేదు. బంగారు తల్లి అంటూ కొందరు, అప్సరస అంటూ కొందరు, ఆహా ఓహో అంటూ ఇంకొందరు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే అగాధంలోకి నెట్టివేయబడ్డాక కానీ స్పృహలోకి రాలేదు. తేనెల మాటల మాయలో పడి వంచన ఉచ్చు బిగుసుకునే వరకు వలలో చిక్కుకున్నట్టు గ్రహించనే లేదు. రంగుల ప్రపంచంలో సీతాకోక చిలుకలా విహరించాలనుకున్నా, రెక్కలు తెగిన జటాయువులా పడి ఉన్నా. నీతి నిజాయితీ మమత మానవత్వము మృగ్యమైన ఈ మనుష్యులను నమ్మే కన్నా కనిపించని దైవము నీవే దిక్కని రాయి రప్పలో నిన్ను వెతుక్కుంటూ నీ సన్నిధి కోరి నిన్నే నమ్మి చేరితిని మాధవ, నా స్వయం కృతాపరాధాలను మన్నించి మొర ఆలించి ఆర్తిని బాపగరావా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నేటి కవిత సంస్థకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగదీశ్వరి కందికుప్ప, జగదల్పూర్ నుండి. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. నిన్నే నమ్మి చేరితి అనే అంశం పైన హృదయ కానుక అనే శీర్షికతో నేను రాసిన కవితను అత్యుత్తమముగా ఎంపిక చేసిన గౌరవ సమూహ పెద్దలకు నా యొక్క మనస్పూర్వకమైన ధన్యవాదములను తెలుపుతూ ఈ కవితను ఇప్పుడు మీ ముందు చదవబోతున్నాను. సూర్యుడు సురుక్కుమంటున్నా చందమామ వచ్చినట్లు చల్లగా ఉంది నువ్వలా వయ్యారంగా నడిచొస్తుంటే. సేను శలకలన్నీ పైరగాలితో అలా ఊగుతున్నాయి అదే పనిగా నీకు స్వాగతం చెబుతూ. నీ కొప్పులోని సన్నజాజులు సింగారంగా పరిమళాలు వెదజల్లుతూ నాకు ఆహ్వానం పలుకుతున్నాయి అందంగా. ఇంకా జాగేలా నా కలల రాణి, ఇంత సిగ్గేలా నా వలపుల బోణి. నిన్నే నమ్మి చేరితి నీపై అనురాగంతో, నన్ను చేరరావా చిగురుల వేణి, నాతో మాట్లాడవా వన్నెల వాణి. నమ్మి చేరిన నాపై కురిపించవా ప్రేమాన్విత జల్లులు మనసారా, నీ హృదయాన్ని కానుకగా అర్పించవా మురిపాల ధారలతో ముదమారా. నిన్నే నమ్మి చేరితిని కదా. అందరికీ ధన్యవాదములండి. జై హింద్. నేటి కవితా సమూహం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి హృదయపూర్వక ధన్యవాదములు. నేను మీ అనాసి జ్యోతి. అంశం నిన్నే నమ్మి చేరితి. శీర్షిక అనుక్షణం ఆనందం. నిన్ను చూసిన ఆ క్షణం నాలో ఏదో తెలియని భావన. నన్ను అడగకుండానే, నా ప్రమేయం లేకుండానే
నీ ఊహల్లో తేలిపోతున్న నా మనసును అదుపు చేయలేక, ఉన్న చోట ఉండలేక, దూరంగా వెళ్ళలేక, కళ్ళలో నీ రూపం, మదిలో అపురూపం, అనుక్షణం ఆనందపు తీరాలలో విహరిస్తూ, నీ కళ్ళలో నా రూపాన్ని చూస్తూ, యుగాలు క్షణాలుగా గడపాలని, జన్మ జన్మలకు నీదానిగా, నీ ప్రేమ సామ్రాజ్యానికి పట్టపురాణిగా ఉండిపోవాలని నిన్నే నమ్మి చేరితి ప్రియా. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన నేటి కవితా సమూహానికి హృదయపూర్వక ధన్యవాదములు. విన్నారు కదండి, నేటి కవితా సమూహంలోని కవులు కవయిత్రులు తమ కలం బలంతో ఈరోజు నిన్నే నమ్మి చేరితి అన్న అంశానికి ఎంత వైవిధ్యభరితంగా కవితలు అందించారో ఆ కవితల్ని విని ఆనందించారని, ఆస్వాదించారని భావిస్తాను. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.